హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, నేనైతే గ్యాస్ కొరత వల్ల గ్యాస్ తీసుకోవడానికి కనేకాల్కి వెళ్ళామండి. చూడండి, నేను మా భార్య గ్యాస్ తీసుకొని కనేకాల్కి వెళ్ళామండి. అక్కడైతే చూశానండి, గ్యాస్ అయితే సిలిండర్లు అయితే కొల్లగా ఉన్నాయండి. చూడండి, స్టాక్ అయితే ఎప్పుడు అవైలబుల్లో ఉంది. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సిబ్బంది గ్యాస్ లేదు సిలిండర్ లేవని చెప్తున్నారు అంతే తప్ప, ఎర్లీ మార్నింగ్ మనము 6 కల్లా అక్కడ ఉండేసి 982 రూపాయలు తీసుకొని చిల్లర్ తీసుకొని వెళ్ళండి. అక్కడ చిల్లర్ తీసుకొని వెళితే గ్యాస్ బుకింగ్ చేసుకొని, అంటే 45 డేస్ అయిపోయి ఉంటే గ్యాస్ బుకింగ్ 45 డేస్కి మనకు గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఇంకొక విషయం ఏమిటంటే, మనం బుక్ చేసిన తర్వాత 15 డేస్ లేదా 10 డేస్ తర్వాత అయినా గ్యాస్ ఇవ్వడం జరుగుతుందండి. చూడండి ఎంతమంది లైన్లో ఉన్నారో. చూడండి, గ్యాస్ కొరత ఎక్కడా లేదండి. మా ఇక్కడ ఉన్నటువంటి డీలర్లు వీళ్ళు సరిగ్గా డిస్పాషన్ చేయడం లేదండి. మన దాంట్లో పెట్రోల్ కొరత, డీజిల్ కొరత, అదేవిధంగా రేషన్కి లైన్ నిలబడినాం. ఈసారి గ్యాస్ కోసం లైన్లో నిలబడడం ఇదే మొదటిసారి అండి. ఇక్కడ ఉన్నటువంటి డీలర్ ఉన్నారే, వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థం కోసం అంతా యూజ్ చేసుకుంటున్నారండి. దయచేసి మీరు ఎర్లీ మార్నింగ్ 982 రూపాయలు చిల్లర్తో తీసుకుని గ్యాస్ గోడం దగ్గరికే వెళ్తే మనకు గ్యాస్ అవైలబుల్ ఉంటుందండి. బుక్ చేసిన 40 అంటే ఇంతకుముందు 45 డేస్ అయ్యింటే మాత్రమే గ్యాస్ ఇవ్వడం జరుగుతుందండి. డబల్ సిలిండర్ ఉన్నా సింగిల్ సిలిండర్ ఉన్నా ఇంతకుముందు బుక్ చేసి 45 రోజులు అయ్యింటే మాత్రమే ఇస్తారండి. డెలివరీ చేసేవాళ్ళు 2000కి 3000కి బ్లాక్లు అమ్ముకుంటున్నారండి. ఈ విషయాన్ని కూడా అబ్జర్వ్ చేసి మీరు వీలైనంత వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ తెలిసేటట్లా చెప్పండి ప్లీజ్. ఎప్పుడైతే వీడియో షేర్ అవుతుందో 10 మందికి తెలుస్తుందో అప్పుడు మన గవర్నమెంట్కి కూడా, లేదంటే మన ప్రజలకు కూడా తెలుస్తుంది గ్యాస్ కొరత ఉందా లేదా అనేది. ప్లీజ్ ఈ వీడియోని వీళ్ళంత వరకు షేర్ చేయండి. కనీసం కలెక్టర్ వరకు అయినా షేర్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు సరిగ్గా ఇవ్వడం లేదు. అది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.